నిన్నటి రోజున సాయంత్రం 5:30 సమయంలో రంగాపురం పుల్లప్పన్న గారిని చంపడానికి మహేష్ గణేష్ అనే అబ్బాయి నార్పల్ దాటిన తర్వాత హెచ్ఎల్సీ కాలువ వద్ద అడ్డుకొని చంపుతామని చెప్పి బెదిరించడం జరిగింది. బండి ఆపకుండా ఆయన స్పీడ్గా దాదాపు 3 కిలోమీటర్ల దూరం వెంటాడుతూ చంపుతామని చెప్పి రాడ్లతోనూ కత్తులతోనూ తీసుకొని ఆయన్ను భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రంగాపురం గ్రామంలో నడి ఊరిలో కూడా మహిళలందరూ చూస్తుండగా నేను చంపుతాం, ఎక్కడైనా కానీ ధర్నాలు ఉద్యమాలు చేస్తే అని చెప్పి బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. వీటిపైన మేము నార్పల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నిన్న చేసినాడు. 7:40 మన పుల్లప్ప గారు వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఇంతవరకు కూడా కేసు కట్టకపోవడం చాలా బాధాకరం. ఎఫ్ఐఆర్ చేసేకి కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టడానికి మాకైతే సిగ్గుచేటు అని చెప్పి మేము అందరం బాధపడుతున్నాం. ఎందుకంటే పోలీసు అధికారులు కేసు కట్టాల్సిన అధికారులు ఇంతవరకు కట్టలేదు. అదేవిధంగా రాత్రికి రాపించుకోకుండా పేర్లు ఒకటి తీసుకున్నారు. ఇంతవరకు ఆ ముద్దాయిల్ని ఇక్కడ పిలిపించి విచారణ కూడా చేయలేదు. ఇప్పుడు కేసు ఎఫ్ఐఆర్ చేయమంటే పోలీసులు ఏమంటున్నారంటే మేము మానాడికి వెళ్ళినాము, అడలేమో రేపటి వరకు ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నారని చెప్పి కాలయాపన చేస్తూ ఎఫ్ఐఆర్ చేయకుండా ఇది చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు చూసి డిఐజీ ఆఫీస్ కూడా ఇదే దళిత సంఘాల నాయకులందరూ కూడా 5 గంటలకు ప్రతి ఒక్క దళిత నాయకుడు ఉద్యమకారులు అందరూ వచ్చి డిఐజీ ఆఫీస్ కూడా ధర్నాకు కూర్చుందాము, ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపేంత వరకు మనం కూడా తగ్గేది లేదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్క దళిత నాయకుడు రావాల్సిన అవసరం ఎంత ఉంది. మన గుంటకల్లో ఒక దళిత నాయకుడు చంపడం జరిగింది. 2018లో జగ్గులు ప్రకాశ్ను పోగొట్టుకోవడం జరిగింది. అంటే పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లు చేయడానికి కూడా కాలయాపన చేస్తూ మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మళ్ళీ మేము ఏదైనా ప్రశ్నిస్తే పోలీసులు మీరు ఇట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు బాధపడతారు. చట్టపరంగా ఏదైతే ఫిర్యాదు ఇస్తారో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే కేసు ఎఫ్ఐఆర్ చేసి తగిన న్యాయం చేయడానికి కృషి చేయాలి తప్ప ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా 2-3 రోజులు టైం ఎందుకు అడుగుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయ ప్రలోభాలకు భయపడుతున్నారా, లేదంటే మా దళితులు చచ్చిపోయిన తర్వాత మీరు ఏమైనా స్పందిస్తారా అని చెప్పి ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల మేరకు ఎస్సీ ఎస్టీల పైన ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు 24 గంటల్లో కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలబడాల్సిన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చట్టం గుర్తులేదా మీకు అని చెప్పి ఈ సందర్భంగా తెలిసాను. తెలియకపోతే మమ్మల్ని అడగారు, మీకు చట్టం బుక్ ఇస్తాము. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు కూడా ఈ కేసులో అతను బీసీ క్యాండిడేట్ ఉన్నాడని చెప్పి మాకు తెలిసింది. అతనిపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్ పంపకపోతే సాయంత్రం 5 గంటలకు మేము అక్కడ వచ్చి డిఐజీ ఆఫీస్ కూడా ధర్నా చేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో దళితులకు అండగా ఉండకపోతే చట్ట ప్రకారం ఏదైతే ఉందో చట్టానికి అమలు పరచాలని చెప్పి మొన్న కూడా కలెక్టర్ గారికి తెలియజేసాం. గ్రీవెన్స్లు ఇచ్చిన స్పందనలు ఇచ్చిన ఇట్లా ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్సీ ఎస్టీల పైన జరిగినప్పుడు దాడుల పైన జస్టిస్ పున్నయ్య కమిషనర్ సిఫారసులు ఏదైతే పార్లమెంట్లో చట్టం ఏందో ఆ చట్ట ప్రకారం ఎందుకు ఆ గ్రామాలను సందర్శించలేకపోయినారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నని పోతే మహిళలు మామిడికాయలు దొంగతనం చేసినారని చెప్పి విచక్షణ రహితంగా కొడితే చిన్న కేసు 319R ఎస్సీ ఎస్టీ కేసు అంటే 43 సెక్షన్లు ఉంటే కేవలం 319R అని చెప్పి పోలీసులు కూడా చేతులు తులుపుకుంటున్నారు. రిమాండ్ అగ్రవర్ణ కులాల వారిని రిమాండ్ పంపకోకుండా అలాంటి కేసులు కట్టకుండా డబ్బులు కమ్మడిపోయి మా కేసును నిర్వీర్యం చేసేది కూడా పోలీసులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులు ఇప్పటికైనా కనబెట్టుకోకపోతే మేము స్టేషన్ల ముందర వచ్చి ధర్నాలు ఉద్యమాలు చేసే స్థాయికి తీసుకొచ్చుకోతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా కదా పోలీసులే కదా నర్సలైట్లను తయారు చేసేది. వీళ్ళకు మా లాంటి వాళ్ళకి న్యాయం చేస్తే మేము ఎందుకు నర్సలైట్లుగా పోతారు అంటే మమ్మల్ని ఒక రకంగా పోలీసులు అనగదొక్కుతున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అనగదొక్కుతున్నారు. మా చట్టాల పట్ల ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ పెట్టకపోవడం అనేది చాలా దుర్మార్గమైన అంశంగా మేము పరిగణిస్తున్నాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎఫ్ఐఆర్ చేయకపోతే డిఐజీ ఆఫీస్ కాడికి దళిత నాయకులు అందరూ చేరుకొని డిఐజీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 గంటలకు ప్రతి ఒక్క నాయకుడు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు, న్యాయమూర్తులు అందరూ కూడా వాటికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్.